శాంతి. ఈరోజు మురళీ డేటు 12 నవంబరు 2023. అవ్యక్త బాబ్దాదా మురళి రివైజ్ డేటు 22/3/1996. ఈరోజు మురళి హెడ్లైను బ్రాహ్మణ జీవితం యొక్క పర్సనాలిటీ అన్ని ప్రశ్నల నుండి అతీతముగా సదా ప్రసన్న చిత్తులుగా ఉండడము. బాబ్దాదా చెప్తున్నారు, ఈరోజు సర్వప్రాప్తుల దాత అయిన బాబ్దాదా తమ సర్వప్రాప్తి స్వరూప పిల్లలను చూస్తున్నారు. బాబ్దాదా ద్వారా ప్రాప్తులైతే చాలా లభించాయి. వాటిని వర్ణన చేస్తే చాలా ఉన్నాయి. కానీ పొడవైన లిస్టును చెప్పేందుకు బదులు ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ బ్రాహ్మణ జీవితంలో అప్రాప్తి అనే వస్తువు ఏదీ లేదు. ఇలా వర్ణన చేస్తారు కదా. కనుక బాబ్దాదా చూస్తున్నారు, ప్రాప్తులైతే చాలా ఉన్నాయి, పెద్ద లిస్టు కూడా ఉంది కదా. కనుక ఎవరికైతే సర్వ ప్రాప్తులు ఉన్నాయో వారి ప్రత్యక్ష జీవితంలో ఏ గుర్తు కనిపిస్తుందో మీకు తెలుసా? సర్వ ప్రాప్తులకు గుర్తు సదా వారి ముఖము మరియు నడవడికలో ప్రసన్నత యొక్క పర్సనాలిటీ కనిపిస్తుంది. పర్సనాలిటీయే ఎవరినైనా ఆకర్షిస్తుంది. కనుక సర్వ ప్రాప్తులకు గుర్తు ప్రసన్నత యొక్క పర్సనాలిటీ. దీనినే సంతుష్టత అని కూడా అంటారు. కానీ ఈ రోజుల్లో ముఖంపై ఏదైతే సదా ప్రసన్నత యొక్క మెరుపు కనిపించాలో అంత కనిపించడం లేదు. అప్పటికప్పుడే ప్రసన్న చిత్తులుగా, అప్పుడప్పుడే ప్రశ్నా చిత్తులుగా ఉంటున్నారు. రెండు రకాల వారు ఉన్నారు. మొదటి రకం కొద్దిగా పరిస్థితి వచ్చినా ఎందుకు, ఏమిటి, ఎప్పుడు, ఎలా ఇలా ప్రశ్న చిత్తులుగా అయిపోతారు. ప్రాప్తి స్వరూపులు సదా ప్రసన్న చిత్తులుగా ఉంటారు. వారికి ఎప్పుడూ ఏ విషయంలోనూ ప్రశ్నలు ఉండవు. ఎందుకంటే వారు సర్వప్రాప్తులతో సంపన్నముగా ఉంటారు. కనుక ఈ ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నలు అలజడిలోకి తీసుకొస్తాయి. ఎవరైతే సంపన్నంగా ఉంటారో వారిలో ఎలాంటి అలజడి కూడా ఉండదు. ఖాళీగా ఉంటేనే అలజడి ఉంటుంది. కనుక నేను సదా ప్రసన్న చిత్తంగా ఉంటున్నానా అని స్వయాన్ని ప్రశ్నించుకోండి. అప్పుడప్పుడు కాదు, సదా ఉంటున్నారా అని బాబ్దాదా పిల్లల్ని అడుగుతున్నారు. 10 సంవత్సరాల వారు సదా ఉంటున్నారా లేదా? అవును అని అనడం లేదు, ఆలోచిస్తున్నారు. ఒకవేళ ప్రసన్నత తక్కువగా ఉంది అంటే దానికి కారణము ప్రాప్తి తక్కువగా ఉండడము. ప్రాప్తి తక్కువగా ఉండడానికి కారణము ఏదో ఒక కోరిక ఉండడము. కోరికకు పునాది ఈర్ష్య మరియు అప్రాప్తి. చాలా సూక్ష్మమైన కోరికలు అప్రాప్తి వైపు ఆకర్షిస్తాయి. తరువాత రాయల్ రూపంలో నాకు కోరిక లేదు కానీ ఇలా జరిగితే బాగుంటుంది అని అంటారు. కానీ ఎక్కడైతే అల్పకాలిక కోరిక ఉంటుందో అక్కడ మంచి జరగజాలదు. జ్ఞాన జీవితంలో జ్ఞానం యొక్క రాయల్ కోరికలు పెద్ద పెద్ద కోరికలు. ఇప్పుడైతే పెద్ద రూపంలోని కోరికలు సమాప్తమైపోయాయి. కానీ జ్ఞానంలో వచ్చిన తరువాత రాయల్ కోరికలు ఏవైతే సూక్ష్మ రూపంలో ఉండిపోయాయో వాటిని చెక్ చేసుకోండి అని బాబ్దాదా అంటున్నారు. ఎందుకంటే బాబ్దాదా ఇప్పుడు పిల్లలందరినీ తండ్రి సమానం, సంపన్నంగా, సంపూర్ణంగా తయారు చేయాలని కోరుకుంటున్నారు. ఎవరిపైన ప్రేమ ఉంటుందో వారి సమానముగా అవ్వడం ఇదేమీ పెద్ద కష్టమైన విషయం ఏమీ కాదు కదా. బాబ్దాదా పైన మీ అందరికీ చాలా ప్రేమ ఉందా లేక ప్రేమ ఉందా? పిల్లలు చెప్తున్నారు చాలా ప్రేమ ఉంది అని. పక్కాయేనా? మరి ప్రేమ ఉన్నప్పుడు త్యాగం చేయడం లేక పరివర్తన అవ్వడం ఇదేమైనా పెద్ద విషయమా? కాదు కదా. మరి పూర్తిగా త్యాగం చేశారా? ఏదైతే తండ్రి చెప్తున్నారో, ఏదైతే తండ్రి కోరుకుంటున్నారో అది చేశారా? సదా చేశారా? అప్పుడప్పుడు చేస్తే పని జరగదు.
రాజ్యభాగ్యం యొక్క ప్రాప్తి సదా కావాలా లేక అప్పుడప్పుడు కావాలా? సదా కావాలి కదా. కనుక సదా ప్రసన్నత కనిపించాలి. ఇక వేరే ఏ భావము, ముఖములు లేక నడవడికలు కనిపించకూడదు. ఈరోజు అక్కయ్య గారి లేదా అన్నయ్య గారి మూడు వేరుగా ఉంది అని అప్పుడప్పుడు అంటారు కదా. ఈరోజు నా మూడు వేరుగా ఉంది అని మీరు కూడా అంటారు కదా. మరి దీనిని ఏమంటారు? సదా ప్రసన్నముగా ఉన్నట్ల. చాలామంది పిల్లలు ప్రశంసల ఆధారం పైన ప్రసన్నతను అనుభవం చేస్తారు. కానీ అది అల్పకాల ప్రసన్నత. ఈరోజు ఉంది, కొంత సమయం తర్వాత సమాప్తమైపోతుంది. కనుక నా ప్రసన్నత ప్రశంసల ఆధారం పైన లేదు కదా అని పిల్లలు చెక్ చేసుకోవాలి. ఉదాహరణకు ఈ రోజుల్లో ఇల్లు నిర్మించేటప్పుడు సిమెంటులో ఇసుకను ఎక్కువ పరిమాణంలో కలిపేస్తున్నారు కదా. అలాగే ఇది కూడా పునాదిలో కల్తీ అయిపోయింది అని బాబ్దాదా అంటున్నారు. యథార్థము కాదు. కొద్దిగా ఏదైనా పరిస్థితి యొక్క తుఫాను వచ్చినా లేక ఏ ప్రకారమైన అలజడి కలిగినా అది ప్రసన్నతను సమాప్తం చేసేస్తుంది. ఇలాంటి పునాది అయితే లేదు కదా. బాబ్దాదా ఇంతకు ముందు కూడా వినిపించారు, ఇప్పుడు మళ్ళీ అండర్లైన్ చేయిస్తున్నారు. రాయల్ రూపంలోని కోరికల స్వరూపము, పేరు, గౌరవము, ప్రతిష్ట. సర్వీసులో పేరు వస్తుందని సర్వీసును ఆధారముగా తీసుకుని సేవ చేస్తారు. కానీ పేరు కోసం సేవ చేసేవారికి అల్పకాలానికి మాత్రమే పేరు లభిస్తుంది. వీరు చాలా మంచి సేవాదారులు, చాలా బాగా ఆకర్షిస్తారు అని పేరు వస్తుంది. కానీ పేరు కోసం సేవ చేసేవారి పేరు ఉన్నత పదవిలో మాత్రం వెనుకే ఉంటుంది అని బాబ్దాదా అంటున్నారు. ఎందుకంటే పచ్చి కాయను తినేశారు, పండిన దాన్ని కాదు. కచ్చగానే తినేశారు. కనుక ఇక పండిన ఫలాన్ని ఎలా తింటారు? ఇప్పుడిప్పుడే సేవ చేశారు, ఇప్పుడిప్పుడే పేరు పొందుకున్నారు. ఇదే పచ్చికాయ అంటున్నారు బాబా. సేవ అయితే నేను చాలా చేశాను, అందరికంటే ఎక్కువ సేవకు నేను నిమిత్తమయ్యాను. కనుక నాకు పేరు రావాలనే కోరికతో సేవ చేశారు అంటే వారిని పచ్చికాయలు తినేవారు అని అంటారు. పచ్చికాయలో శక్తి ఉంటుందా? మీరు సేవ చేశారు, సేవ యొక్క రిజల్ట్గా నాకు గౌరవం లభించాలి అనుకుంటారు. కానీ అది గౌరవం కాదు, అభిమానము. ఎక్కడ అభిమానం ఉంటుందో అక్కడ ప్రసన్నత ఉండజాలదు. అన్నింటికంటే గొప్ప కీర్తి బాబ్దాదా యొక్క హృదయంలో హోదాను పొందడము. ఆత్మల హృదయంలో ఒకవేళ హోదా లభించినా కూడా ఆత్మ స్వయమే తీసుకునేదిగా మాస్టర్ దాతగా ఉంటుంది, అంతేకాని దాతగా ఉండదు. కనుక కీర్తి కావాలి అంటే సదా బాబ్దాదా హృదయంలో మీ హోదాను ప్రాప్తి చేసుకోండి. ఇలాంటి రాయల్ కోరికలన్నీ ప్రాప్తి స్వరూపంగా అవ్వనివ్వవు. అందుకే ప్రసన్నత పర్సనాలిటీ సదా ముఖము మరియు నడవడికలలో కనిపించడం లేదు. ఏదైనా పరిస్థితిలో ప్రసన్నత యొక్క మూడ్ పరివర్తన అయితే దానిని సదాకాలం యొక్క ప్రసన్నత అని అనరు. బ్రాహ్మణ జీవితం యొక్క మూడ్ సదా హర్షితముగా మరియు అప్రమత్తముగా ఉండడము. మూడ్ మారిపోకూడదు అని బాబ్దాదా అంటున్నారు. మళ్ళీ రాయల్గా ఈరోజు నాకు చాలా ఏకాంతం కావాలి అని అంటారు. ఎందుకు కావాలి? ఎందుకంటే సేవ లేక పరివారం నుండి దూరం అవ్వాలి అని అనుకుంటారు. అయితే చెప్పేందుకేమో నాకు శాంతి కావాలి, నాకు ఏకాంతం కావాలి, ఈరోజు నా మూడు ఇలా ఉంది అని అంటారు. కావున బాబా అంటున్నారు, మూడ్ను మార్చుకోకండి. కారణం ఏదైనా మీరు కారణాన్ని నివారణ చేసేవారా లేక కారణంలోకి వచ్చేవారా? నివారణ చేసేవారే కదా. ఏ కాంట్రాక్ట్ తీసుకున్నారు? మీరందరూ కూడా కాంట్రాక్టర్లే కదా. మరి ఏ కాంట్రాక్ట్ తీసుకున్నారు?
ప్రకృతి యొక్క మూడ్ను కూడా పరివర్తన చేస్తామనే కాంట్రాక్ట్ తీసుకున్నారు. మరి ప్రకృతిని కూడా పరివర్తన చెయ్యాలి కదా. కనుక ప్రకృతిని పరివర్తన చేసేవారు తమ మూడ్ను పరివర్తన చేసుకోలేరా అని బాబ్దాదా అడుగుతున్నారు. మూడు మారుతుందా, మారదా? అప్పుడప్పుడు మారుతుందా? అప్పుడు సాగరం ఒడ్డుకు వెళ్ళి కూర్చుంటాము అని అంటారు. జ్ఞానసాగరుడు కాదు, స్థూలమైన సాగరము. విదేశీయులైతే ఇలాగే చేస్తారు కదా. లేకుంటే ఎందుకు ఈరోజు చాలా ఒంటరితనముగా అనిపిస్తుంది అని అంటారు. మరి తండ్రి యొక్క కంబైన్డ్ రూపము ఎక్కడికి పోయింది? వేరు చేసేసారా? కంబైన్డ్ నుండి ఒంటరిగా అయిపోయారు అంటే దానిని ప్రేమ అని అంటారా? మూడ్ ఆఫ్ అవ్వడం అనేది పెద్ద విషయము, కానీ మూడ్ పరివర్తన అవ్వడం కూడా ఉండకూడదు. మూడ్ ఆఫ్ అయిన వారు భిన్న భిన్న ప్రకారాలైన అనేక ఆటలు చూపిస్తారు. బాబ్దాదా చూస్తారు, పెద్దవారికి చాలా ఆటలు చూపిస్తారు, లేక తమ సాథీలకు చాలా ఆటలు చూపిస్తారు. ఇలాంటి ఆటలు ఆడకండి. ఎందుకంటే బాబ్దాదాకు పిల్లలందరిపైన ప్రేమ ఉంది. ఎవరైతే విశేషముగా నిమిత్తమైన వారు ఉన్నారో వారు మాత్రమే తండ్రి సమానముగా అవ్వాలి. మిగిలిన వారు అయినా కాకపోయినా పర్వాలేదు అని బాబ్దాదా కోరుకోవడం లేదు. అందరూ సమానముగా అవ్వాలనే కోరుకుంటున్నారు. ఇదే బాబ్దాదా యొక్క ప్రేమ. మరి ప్రేమకు బదులు ఇవ్వడం వస్తుందా, లేక వయ్యారాల ద్వారా బదులు ఇస్తారా? అప్పుడప్పుడు వయ్యారాలు చూపిస్తారు, అప్పుడప్పుడు సమానముగా అయ్యే చూపిస్తారు. ఇప్పుడు ఆ సమయము సమాప్తమైపోయింది అని బాబ్దాదా పిల్లలకు హెచ్చరిక ఇస్తున్నారు. ఇప్పుడు డైమండ్ జూబ్లీని జరుపుకుంటున్నారు కదా. మామూలుగా కూడా 60 సంవత్సరాల తర్వాత వానప్రస్థం ప్రారంభమవుతుంది. కనుక ఇప్పుడు మీరు చిన్న పిల్లలు కాదు, వానప్రస్థులు అనగా అన్నీ తెలిసినవారు, అనుభవీ ఆత్మలు, జ్ఞాన సంపన్నులు, శక్తి సంపన్నులు, సఫలత సంపన్నులు. ఎలాగైతే సదా నాలెడ్జ్ఫుల్గా ఉన్నారో అలా పవర్ఫుల్ మరియు సక్సెస్ఫుల్గా కూడా ఉన్నారు కదా. అప్పుడప్పుడు సక్సెస్ఫుల్గా అవ్వకపోయేందుకు కారణం ఏమిటి? వాస్తవానికి సఫలత అనేది మీ అందరి జన్మసిద్ధ అధికారము. మీరు ఇలా అంటారు కదా, కేవలం అలా అంటారా, లేదంటే అంగీకరిస్తారా? మరి సఫలత ఎందుకు లభించదు? కారణం ఏమిటి? సఫలత మీ జన్మసిద్ధ అధికారం అయినప్పుడు అధికారం ప్రాప్తి అవ్వడంలో, అనుభవం అవ్వడంలో లోపం ఎందుకుంది? కారణం ఏమిటి? బాబ్దాదా చూశారు, చాలామంది అవుతుందో లేదో తెలియదు అని ముందే తమ బలహీన సంకల్పాలను ఎమర్జీ చేస్తూ ఉంటారు. కనుక మీ సొంత బలహీన సంకల్పాలే మిమ్మల్ని ప్రసన్న చిత్తులుగా కాక ప్రశ్నాచిత్తులుగా తయారు చేస్తాయి. అవుతుందా, అవ్వదా? ఏమవుతుంది? తెలియడం లేదు. ఈ సంకల్పాలు అన్నీ కూడా ఒక గోడ వలె అయిపోతాయి. అంతేకాదు, సఫలత గోడ లోపల దాగిపోతుంది. నిశ్చయ బుద్ధి విజయి, ఇది మీ స్లోగన్ కదా. ఈ స్లోగన్ భవిష్యత్తుది కాదు, ఇప్పటిదే అయినప్పుడు సదా ప్రసన్న చిత్తులుగా ఉండాలా, లేక ప్రశ్నాచిత్తులుగా ఉండాలా? కనుక మాయ మీతోనే బలహీన సంకల్పాల వలను పరిపింపచేస్తుంది. మీరు ఆ వలలో చిక్కుకుపోతారు. మేము విజయులుగానే ఉన్నాము. ఈ స్మృతి ద్వారా ఈ బలహీన సంకల్పాల యొక్క వలను సమాప్తం చేయండి. చిక్కుకోకండి, సమాప్తం చేయండి. సమాప్తం చేసేంత శక్తి ఉందా? మెల్లమెల్లగా చేయకండి. వెంటనే 1 సెకండులో ఈ వల పెరగకుండా చేయండి. ఒకవేళ ఒక్కసారి ఈ వలలో చిక్కుకున్నా దాని నుండి బయటపడడం చాలా కష్టము. విజయము నా జన్మసిద్ధ అధికారము, సఫలత నా జన్మసిద్ధ అధికారము. ఈ జన్మసిద్ధ అధికారము పరమాత్మ ద్వారా లభించింది. దీనిని ఎవ్వరూ కూడా మా నుండి లాక్కోలేరు.
ఇలాంటి నిశ్చయ బుద్ధి కలవారు సదా ప్రసన్న చిత్తులుగా, సహజముగా మరియు స్వతహాగా ఉంటారు. అసలు శ్రమ చేసే అవసరం కూడా లేదు అని బాబా అంటున్నారు. అసఫలతకు రెండవ కారణం ఏమిటి? మీరు ఇతరులకు కూడా సమయము, సంకల్పాలు, సంపద అన్నీ సఫలం చేసుకోండి అని చెప్తారు. కనుక సఫలం చేసుకోవడము అనగా సఫలతను పొందడము. సఫలం చేసుకోవడమే సఫలతకు ఆధారము. ఒకవేళ సఫలత లభించకుంటే తప్పకుండా ఏదో ఒక ఖజానాను మీరు సఫలం చేసుకోలేదు కాబట్టే సఫలత లభించలేదు. ఖజానాల లిస్టు తెలుసు కదా. కనుక నేను ఏ ఖజానాను సఫలం చేసుకోలేదు, వ్యర్థముగా పోగొట్టుకున్నాను అని చెక్ చేసుకోండి. అప్పుడు స్వతహాగానే సఫలత ప్రాప్తి అవుతుంది. సఫలం చేసుకోండి మరియు సఫలతను పొందండి. ఇది వారసత్వం కూడా అయింది, అలాగే వరదానము కూడా అయ్యింది. మరి సఫలం చేసుకోవడం వస్తుందా రాదా? సఫలత లభిస్తుందా? సఫలం చేసుకోవడం అనేది బీజం వంటిది, సఫలత ఫలం వంటిది. బీజం మంచిగా ఉంటే ఫలం లభించకపోవడం అనేది జరగదు. సఫలం చేసుకోవడం అనే బీజంలో కొద్దిగా లోపమున్నా సఫలత అనే ఫలము లభించదు. కనుక ఏం చెయ్యాలి? సదా ప్రసన్నత యొక్క పర్సనాలిటీలో ఉండండి. ప్రసన్న చిత్తులుగా ఉంటే చాలా మంచి అనుభవాలు చేస్తారు. మామూలుగా కూడా ఎవరైనా ప్రసన్న చిత్తులుగా ఉండడం చూస్తే ఎంత మంచిగా అనిపిస్తుంది. వారి సాంగత్యంలో ఉండడం, వారితో మాట్లాడడం, కూర్చోవడం ఎంత మంచిగా అనిపిస్తుంది. ఒకవేళ ఎవరైనా ప్రశ్న చిత్తం కలవారు వస్తే విసుగు అనిపిస్తుంది. కనుక ఎలా తయారవ్వాలి అనే ఒక లక్ష్యాన్ని పెట్టుకోండి. ప్రశ్న చిత్తులుగా కాదు, ప్రసన్న చిత్తులుగా కావాలి. ఈరోజు సీజన్లో చివరి రోజు. చివరిలో ఏం చేస్తారు? ఏదైనా యజ్ఞాన్ని రచించినా చివరిలో ఏం చేస్తారు? స్వాహ చేస్తారు కదా. మరి మీరేం చేస్తారు? ప్రశ్న చిత్తాన్ని స్వాహ చేయండి. ఇది ఎందుకు జరుగుతుంది, ఏం జరుగుతుంది అని అనకండి. మీరు జ్ఞాన సంపన్నులు కదా, కనుక ఎందుకు ఏమిటి అని అనరాదు. ఈ రోజు నుండి ఈ వ్యర్థ ప్రశ్నలు స్వాహ. మీ సమయం కూడా మిగులుతుంది, అంతేకాదు ఇతరుల సమయం కూడా రక్షింపబడుతుంది. ఇది ఎందుకు, ఇది ఏమిటి, ఇది ఎలా అనే దానిలోనే దాదీల సమయం కూడా పోతుంది. కనుక ఈ సమయాన్ని రక్షించండి. మీ సమయాన్ని మరియు ఇతరుల సమయాన్ని కూడా రక్షించండి. పొదుపు ఖాతాను జమ చేయండి. తరువాత 21 జన్మలు విశ్రాంతిగా తినండి, త్రాగండి, ఆనందాలు జరుపుకోండి. అక్కడ జమ చేసుకునే అవసరం లేదు. కనుక స్వాహా చేశారా లేక ఆలోచిస్తారా? ఆలోచించాలి అంటే భలే ఆలోచించండి. ఇది ఎలా అవుతుంది, ఇది చేయగలనా లేదా అని స్వయాన్ని ప్రశ్నించుకోండి. 1 నిమిషంలో ఆలోచించండి. పని పక్కాగా చేయండి. మీతో మీరు ఎన్ని ప్రశ్నలు అడగాలో అవన్నీ 1 నిమిషంలో ప్రశ్నించుకోండి. ప్రశ్నించుకున్నారా? స్వాహా కూడా చేశారా లేక కేవలం ప్రశ్నించుకున్నారా? ఇక ముందు కొరకు ప్రశ్నలన్నీ సమాప్తం. 1 నిమిషం సైలెన్స్ తర్వాత బాబ్దాదా అడుగుతున్నారు, సమాప్తం చేశారా అని. పిల్లలందరూ అంటున్నారు హాజీ బాబా అని. ఊరికే హాజీ అని చెప్పకండి. ప్రశ్న చిత్తులుగా అనగా ఆందోళన చెందడం మరియు ఇతరులను ఆందోళన పరచడము. ఈ విషయంలో అయితే మీకు చాలా కాలపు అనుభవం అయితే ఉంది కదా. ఇది మీకు బాగా అనుభవమే కదా. కనుక మీ నిశ్చయము మరియు జన్మసిద్ధాధికారం యొక్క సాన్లో ఉంటే మీరు ఎప్పటికీ పరేషాన్ అవ్వరు. ఈ సాన్ నుండి దూరమైనప్పుడే కదా పరేషాన్ అవుతారు. అర్థమైందా అని బాప్దాదా అడుగుతున్నారు. బాగా మంచి రీతిగా అర్థం చేసుకున్నారా లేక ఇప్పుడు అర్థమైంది అని చెప్పి మళ్ళీ విదేశానికి వెళ్ళిన తర్వాత కష్టము బాబా అని అంటారా?
ఇలా అనరు కదా. మంచిది. ఒక్క సెకండులో అశరీరిగా అవ్వడం ఈ పాఠం పక్కాగా ఉందా? ఇప్పుడిప్పుడే విస్తారము, ఇప్పుడిప్పుడే సారములోకి వచ్చేయండి. బాబ్దాదా డ్రిల్లు చేయించారు. మంచిది. ఈ అభ్యాసాన్ని సదా జతలో ఉంచుకోండి. బాబ్దాదా ఇప్పుడు పిల్లలకు నమస్తే తెలియజేస్తున్నారు. నలువైపులా ఉన్న సర్వ ప్రశ్న చిత్తల నుండి పరివర్తన అయ్యేవారు సదా ప్రసన్న చిత్త పర్సనాలిటీ గల శ్రేష్ఠ ఆత్మలు సదా తమ విజయము మరియు జన్మ సిద్ధాధికారం యొక్క స్మృతిలో ఉండేవారు స్మృతి స్వరూప విశేష ఆత్మలు సదా సఫలం చేసుకోవడం ద్వారా సహజ సఫలతను అనుభవం చేసేవారు తండ్రికి సమీప ఆత్మలకు బాబ్దాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే. నలువైపులా ఉన్న డబల్ విదేశీయులలో 10 సంవత్సరాల పిల్లలకు విశేషమైన శుభాకాంక్షలు మరియు ప్రియ స్మృతులు. మధురాతి మధురమైన ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. బాబ్దాదా ఇప్పుడు దాదీలతో మాట్లాడుతూ ఉన్నారు. పరివారానికి శిరో కిరీటాలు నిమిత్త ఆత్మలైన మీకోసం సదా జీవిస్తూ ఉండండి, ఎగురుతూ ఉండండి, ఎగిరిస్తూ ఉండండి అనే సంకల్పం సదా బాబ్దాదాకు ఉంటుంది. మీ యోగ తపస్సు యొక్క శక్తి ద్వారా శరీరాలను నడిపిస్తూ ఉన్నారు. కానీ మీకంటే బాబ్దాదాకు ఎక్కువ చింత ఉంటుంది. కనుక సమయానుసారంగా వేగంగా చక్కర వేయకండి. విశ్రాంతిగా వెళ్ళండి మరియు రండి. ఎందుకంటే ప్రపంచ పరిస్థితులు కూడా వేగంగా మారుతున్నాయి. సేవ కోసం బాబ్దాదా వద్దని అనరు, కానీ బ్యాలెన్స్ ఉంచుకోవాలి కదా. అందరి ప్రాణాలు మీ శరీరంలో ఉన్నాయి. శరీరం బాగుంటే సేవ కూడా బాగా జరుగుతూ ఉంటుంది. కనుక సేవ బాగా చెయ్యండి, కానీ శరీరాన్ని ఎక్కువగా తొయ్యకండి, కొద్దిగానే తోయండి అంటున్నారు బాబ్దాదా. ఎక్కువగా తోసినారు అంటే ఏమవుతుంది? బ్యాటరీ స్లో అయిపోతుంది. కనుక ఇప్పటి నుండే బ్యాలెన్స్ ఉంచుకోవడం చాలా చాలా అవసరము. ఈ సంవత్సరం చేసేద్దాము, తర్వాత సంవత్సరంలో ఏం జరుగుతుందో తెలియదు అని మాత్రం అనుకోకండి. ఇలా ఆలోచించకండి. జీవించాలి మరియు ఎగిరించాలి. ఇప్పుడు ఇంకా మీ పాత్ర ఉంది కదా, కనుక మీ పాత్రను అర్థం చేసుకుని తోయండి, కానీ బ్యాలెన్స్ ఉంచుకుని తోయండి. మంచిది. వేగంగా చెయ్యకండి. 2 రోజులు ఇక్కడుంటే 3వ రోజు అక్కడ, ఇలా వద్దు. ఇప్పుడు ఇంకా ఆ సమయం రాలేదు. అలాంటి సమయం వచ్చినప్పుడు ఒక్క రోజులో 4 స్థానాలకు కూడా వెళ్ళాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడే కాదు అని బాబ్దాదా అంటున్నారు. అచ్చా, ఈరోజు వరదానము. దివ్య గుణాల ఆహ్వానము ద్వారా సర్వ అవగుణాలను ఆహుతి ఇచ్చే సంతుష్ట ఆత్మ భవ. సారాంశము. ఎలాగైతే దీపావళికి విశేషముగా స్వచ్ఛత మరియు సంపాదన పైన గమనం ఉంచుతారో అలా మీరు కూడా అన్ని ప్రకారాలైన స్వచ్ఛత మరియు సంపాదన యొక్క లక్ష్యం ఉంచుకొని సంతుష్ట ఆత్మగా అవ్వండి. సంతుష్టత ద్వారానే సర్వ దివ్య గుణాల ఆహ్వానం చేయగలరు. తర్వాత అవగుణాల ఆహుతి స్వతహాగానే జరిగిపోతుంది. లోపల ఏవైతే బలహీనతలు, లోపాలు, నిర్బలత, కోమలత ఉండిపోయాయో వాటిని సమాప్తం చేసి ఇప్పుడు కొత్త ఖాతాను ప్రారంభించండి. అంతేకాదు కొత్త సంస్కారాలు అనే కొత్త వస్త్రాలను ధారణ చేసి సత్యమైన దీపావళిని జరుపుకోండి. స్లోగన్. తండ్రికి ఆజ్ఞాకారిగా అయి ఉంటే గుప్తమైన ఆశీర్వాదాలు సమయానికి సహయోగం చేస్తూనే ఉంటాయి. అచ్చా, ఓం శాంతి. ఓం శాంతి. ప్రియమైన ఆత్మిక సోదర సోదరీమణులందరికీ
సర్వ బ్రాహ్మణ కులభూషణులందరికీ దివ్య దీపావళి యొక్క శుభాకాంక్షలు శుభాకాంక్షలు శుభాకాంక్షలు. ఓం శాంతి.